మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 మున్సిపల్ కార్యాలయంలో బిఎల్ఓ మరియు బిఎల్ఏలకు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, ఏఎంసీ యాదగిరి, మాస్టర్ ట్రైనర్లు నరసింహ, కైలాసవతులు పాల్గొని ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం దేశమంతటా నడుస్తుందని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైందని, తెలంగాణలో 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటర్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో ఉండే విధంగా, అర్హత లేని వారిని ఓటర్ జాబితాలో చేర్చకుండా ఉండే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా బిఎల్ఏలకు మరియు బిఎల్ఓలకు సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2002 ఓటర్ లిస్టులో ఉన్న ప్రకారంగా అనుసంధానం చేస్తూ ఒక మంచి ఆరోగ్యవంతమైన ఓటర్ లిస్టు తయారు చేయడానికి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మా బిఏలో తెలుసు. ఇక వాళ్ళకు కూడా తెలియకపోతే ఏం చేయలేము. తప్పకుండా వాళ్ళు ఇంటి నుండి సంపాదిస్తారు వాళ్ళ సమాచారాన్ని. ఇక్కడ కూర్చోవాలి. ఈ కార్యక్రమము ఈ నెల 25 నుంచి నెక్స్ట్ మంత్ 24 వరకు కరెక్ట్గా 30 రోజుల కార్యక్రమం అండి ఇది. ఈ నెల 25 నుంచి నెక్స్ట్ మంత్ జూలై 24 వరకు 30 రోజుల కార్యక్రమంలో ముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ప్రజెంట్ లేటెస్ట్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఈ ఫామ్ వస్తుంది. ప్రతి ఓటర్కి ఫామ్ వస్తుంది. మరి వాళ్ళ ఆ ప్రతి ఓటరు ఈ ప్రాంతంలో ఉంటున్నాడా లేదా, ఇక్కడి నుంచే ఓటు చేస్తాడా లేదా, మరి ఇచ్చినటువంటి ఫామ్లన్నీ వాళ్ళు ఫిలప్ చేసి మాకు ఇస్తున్నారా లేదా, వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారా లేరా, దూరంగా ఉన్నారా, పర్మనెంట్ ఎవరైనా షిఫ్ట్ అయిపోయారా, పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయి వాళ్ళు చేంజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఫామ్ రాకపోతే అక్కడ వాళ్ళు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, లేదా వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యి వచ్చారు, ఇక్కడ ఓటిద్దాం. ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయారు, అక్కడ వాళ్ళు ఓటిప్పిద్దాం. అదేవిధంగా మా మరణాలు, చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తప్పకుండా వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేసే విధంగా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన పర్సంటేజ్ చూస్తామండి. నిజంగా పోలింగ్ అప్పుడు మనం ఎంత కష్టపడతామో, మన ఏజెంట్స్, మనం అందరం బిఎల్ఓస్ అక్కడనే ఉంటారు, మీరందరూ కూడా అక్కడనే పోలింగ్ జరిగేటప్పుడు ఉంటాం. మనం ఉండి ఏం చేస్తామంటే అక్కడ పోలింగ్ అంతా అయిపోయినాక 40%, 50% అనే వస్తుంది మన హైదరాబాద్లో ముఖ్యంగా చాలా మటుకు. మరి ఎందుకు వస్తుంది అని అంటే, నిజంగా వాస్తవమైనటువంటి ఆ షిఫ్టెడ్ వాళ్ళు, డబల్ ఓటర్సు, అదేవిధంగా డెత్ అయిన ఓటర్స్ను తీసేస్తే నీకు సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆ వచ్చిన ఓటర్లు వేసినటువంటి శాతంతో చూసుకున్నప్పుడు అప్పుడు పర్సెంటేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ సంఖ్య ఎక్కువ ఉంది, ఓటర్ల జాబితా లిస్ట్ ఎక్కువ ఉంది. రాజగిరి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలోని అల్వాల్ సర్కిల్ 2 జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఈరోజు ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత బిఎల్ఏలు, బిఎల్ఓకు మరి శిక్షణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మరి డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్ సార్ గారు, అదేవిధంగా ఏఎంసీ యాదగిరి సార్ గారు, నేను మాస్టర్ ట్రైనర్ నరసింహ, నాతో పాటు కైలాసపతి పాల్గొన్నాము. దీనికి వివిధ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మరి ఏజెంట్స్, అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వారి పరిధిలో నిర్వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి హాజరయ్యారు. దీంట్లో ఎస్ఐఆర్ మరి దేశమంతా కూడా కార్యక్రమం వస్తుంది. తెలుగు రాష్ట్రంలో ప్రారంభమైంది, తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అనేది వచ్చేసింది. కాబట్టి దీంట్లో ఓటు హక్కు, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో ఉండే విధంగా, అర్హత లేని వారు మరి ఓటర్ జాబితాలో చేర్చకూడదు అనే విధంగా ట్రైనింగ్ ఇచ్చి అందరూ కూడా సహకరించడం జరిగింది. దానిలో భాగంగా మరి బిఎల్ఏలకు సూచనలు, బిఎల్ఓలకు సూచనలు, వాళ్ళతో తీర్మానాలు మరి కలిసికట్టుగా ఏర్పడడం జరిగింది. 2002 ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రకారంగా అనుసంధానం చేస్తూ ఎన్యుమరేషన్ ఫామ్ ప్రతి ఒక్క ఓటర్కి, అంటే లేటెస్ట్ ఓటర్ జాబితాలో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్యుమరేషన్ ఫామ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 2 ఫామ్స్ ఇస్తారు. మరి ఓటు సంతకం చేసి తిరిగి బిఎల్ఓకు అందజేస్తాడు. తిరిగి ఇచ్చినటువంటి ఆ ఫామ్స్ అన్నీ కూడా ఓటర్ల జాబితాలో ముసాయిదా డ్రాఫ్టింగ్ ఓట్ల జాబితాలో రావడము జరుగుతుంది. తప్పకుండా ఆ కలెక్ట్ చేయాలి. ఏదైతే మరి ఎన్యుమరేషన్ ఫామ్ తిరిగి రాదో అటువంటిది మన డిలీట్లో ఉంటుంది. కాబట్టి దానికి బిఎల్ఏలు కూడా సహకరించి మరి పూర్తిగా వాళ్ళకు శాస్త్రకాలు అందించి ఓటర్ జాబితా ఒక మంచి ఆరోగ్యవంతమైనట్టు ఓటర్ జాబితాను తయారు చేయడానికి వాళ్ళు సహకరిస్తామని తెలియజేయడం జరిగింది.
అనేక రకాల మరి అనుమానాలను మరి నివృత్తి చేసుకొని వారు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఖచ్చితంగా బిఎల్ఓలే పంపిణీ చేసే విధంగా ఏజెంట్లను కాకుండా బిఎల్ఓలనే మరి ఇచ్చి మరి వాళ్ళ ద్వారానే వ్యక్తిగతంగా మరి బిఎల్ఓలే పోయి కలెక్ట్ చేసే విధంగా లేదా బిఎల్ఏ సహకారంతో కలెక్ట్ చేసుకొని ఫిలప్ చేసి ఆ యొక్క ఓటర్ ఎన్రోల్ చేసే విధంగా కార్యక్రమం జరిగింది. మరి కార్యక్రమం అన్ని రకాల పార్టీలు వచ్చి హాజరయ్యి వాళ్ళ శాస్త్రంగా పంపించారు. ఒక మంచి ఆరోగ్యవంతమైన ఓటర్స్ తయారవడానికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. దాంట్లో అందరికీ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.